2026లో టెక్ కెరీర్లో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ నిజం ఏంటంటే కొన్ని కెరియర్స్ ఫ్రెషర్స్ కోసం అస్సలు కాదు. ఫర్ ఎగ్జాంపుల్ నేను డివాప్స్ జాబ్స్ ఫర్ ఫ్రెషర్స్ అని సెర్చ్ చేస్తే మొత్తం ఇండియాలో చాలా తక్కువ ఓపెనింగ్స్ కనిపించాయి. కానీ డైలీ నాకు మెసేజ్ చేసే స్టూడెంట్స్ మాత్రం వందల సంఖ్యలో ఉంటారు. అన్న డివాప్స్ రోడ్ మ్యాప్ చెప్పండి, హార్డ్ వర్క్ చేస్తా అని. ఇక్కడ ప్రాబ్లం హార్డ్ వర్క్ కాదు, ప్రాబ్లం ఫ్రెషర్స్ ని హైర్ చేయని ఫీల్డ్ లో ఎంట్రీ కోసం ట్రై చేయడం. అందుకే నేను లింక్డ్ఇన్, నౌకరీ, ఇండీడ్, గ్లాస్ డోర్ లాంటి ప్లాట్ఫామ్స్ లో కొన్ని వేల జాబ్స్ ని అనలైజ్ చేశాను. యాక్చువల్ గా ఫ్రెషర్స్ కి బెస్ట్ కెరియర్స్ ఏవి, ఏ ఫీల్డ్ లో ఎంట్రీ ఈజీగా ఉంటుంది, ఏ ఫీల్డ్ లో కాంపిటీషన్ ఎక్కువగా ఉంటుంది లేదా తక్కువగా ఉంటుంది, ఏ ఫీల్డ్ లో బెస్ట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ పాయింట్స్ అన్ని మీకు ఇప్పుడు క్లియర్ ఐడియా వచ్చేలా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అలాగే చివర్లో ఇప్పుడు నేను ఫ్రెషర్ అయితే ఏ కెరీర్ ని చూస్ చేసుకునేవాడిని అది కూడా చెప్తాను. సో వీడియో చివరి వరకు చూడండి. ముందుగా డేటా అనలిస్ట్. మీరు యావరేజ్ కాలేజ్ నుంచైనా వచ్చి ఉండొచ్చు, కోడింగ్ అంటే భయం కూడా ఉండొచ్చు, కానీ టెక్ ఫీల్డ్ లోకి రావాలంటే డేటా అనలిస్ట్ ఒక బెస్ట్ ఎంట్రీ పాయింట్. ఎందుకంటే డేటా అనలిస్ట్ కోర్స్ కి లెర్నింగ్ బ్యారియర్స్ ఏవి ఉండవు. మీకు మెయిన్ గా కావాల్సింది SQL, ఎక్సెల్, బేసిక్ పైథాన్, పవర్ BI లేదా టాబ్ల్యూ. ఇవి వచ్చాయంటే చాలు, ఫ్రెషర్ జాబ్స్ కి అప్లై చేయొచ్చు. జాబ్ ఓపెనింగ్స్ కూడా కన్సిస్టెంట్ గా ఉంటాయి. కానీ ఎంట్రీ ఈజీ కాబట్టి క్రౌడ్ కూడా ఎక్కువే. శాలరీ యావరేజ్ గా ఫ్రెషర్ కి అయితే 5 LPA వరకు ఉంటుంది. కానీ ఒక ఇంపార్టెంట్ టిప్, కేవలం నేను చెప్పిన ఈ టెక్నాలజీస్ బేసిక్స్ నేర్చుకుంటే జాబ్ రాదు. ఫైనాన్స్, రిటైల్, హెల్త్ కేర్ లాంటి ఒక డొమైన్ చూస్ చేసుకొని ఆ డొమైన్ మీద ప్రాజెక్ట్స్ చేస్తే మీరు క్రౌడ్ నుంచి స్టాండ్ అవుట్ అవుతారు. ఇప్పుడు కంపెనీస్ అన్ని క్లౌడ్ కి షిఫ్ట్ అవుతున్నాయి. డిమాండ్ కూడా ఇయర్ బై ఇయర్ పెరుగుతుంది. అండ్ ఫ్రెషర్స్ శాలరీ దగ్గరగా 7 LPA వరకు కూడా ఉండొచ్చు. కానీ లెర్నింగ్ కొంచెం టెక్నికల్ గా ఉంటుంది. నెట్వర్కింగ్, సర్వర్స్, స్టోరేజ్ ఇవన్నీ బేసిక్ అండర్స్టాండింగ్ ఉండాలి. జాబ్స్ ఉన్నాయి కానీ డేటా అనలిస్ట్ లెవెల్లో అయితే కాదు. ఫ్రెషర్స్ ని ఎక్కువగా క్లౌడ్ సపోర్ట్ లేదా అసోసియేట్ రోల్స్ కోసం హైర్ చేసుకుంటారు. కాంపిటీషన్ కూడా కొంచెం మోడరేట్ గా ఉంటుంది. ఫైనల్ గా క్లౌడ్ ఇంజనీరింగ్ ఒక స్ట్రాంగ్ కెరీర్. కానీ ఇక్కడ ప్రాజెక్ట్స్ తో పాటు సర్టిఫికెట్స్ కూడా ఇంపార్టెంట్. AWS క్లౌడ్ ప్రాక్టీషనర్ లేదా Azure ఫండమెంటల్స్ వంటి సర్టిఫికెట్స్ తో పాటు ఒక రియల్ డిప్లాయ్మెంట్ ప్రాజెక్ట్ ఉంటే ఛాన్సెస్ బాగా పెరుగుతాయి. ప్రెజెంట్ అందరూ బెస్ట్ కెరియర్ అని హైప్ చేసే ఫీల్డ్ డేటా సైన్స్. శాలరీ డెఫినెట్ గా హై ఉంటుంది. ఫ్రెషర్స్ కూడా 8 LPA ప్లస్ ప్యాకేజ్ అయితే క్రాక్ చేయొచ్చు. కానీ ఇది ఫ్రెషర్ ఫ్రెండ్లీ కెరియర్ కాదు. ఎందుకంటే లెర్నింగ్ కర్వ్ చాలా స్టీప్ గా ఉంటుంది. అడ్వాన్స్డ్ మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, మిషన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, కాంప్లెక్స్ అల్గారిథమ్స్ ఇవన్నీ చాలా డీప్ గా నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే ఇది అంత త్వరగా ఎంట్రీ దొరికే ఫీల్డ్ కాదు. కాంపిటీషన్ కూడా బ్రూటల్ ఉంటుంది. ప్రతి రెండో స్టూడెంట్ డేటా సైంటిస్ట్ అవ్వాలి అంటున్నాడు. కానీ కంపెనీస్ మోస్ట్లీ ఎక్స్పీరియన్స్డ్ క్యాండిడేట్స్ లేదా మాస్టర్స్ PhD క్యాండిడేట్స్ ని ప్రిఫర్ చేస్తాయి. సో మీరు డైరెక్ట్ గా డేటా సైంటిస్ట్ కి ట్రై చేయడం కంటే ముందు డేటా అనలిస్ట్ గా స్టార్ట్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ట్రాన్సిషన్ అవ్వడం అనేది మంచిది. ఇప్పుడు ఇండియాలో మోస్ట్ పాపులర్ టెక్ కెరియర్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. AI వచ్చిన తర్వాత చాలా మంది ఈ కోడింగ్ జాబ్స్ ఫినిష్ అయిపోతాయి అంటున్నారు. కానీ రియాలిటీ ఏంటంటే కాంప్లెక్స్ సాఫ్ట్వేర్స్ బిల్డ్ చేయడానికి హ్యూమన్ డెవలపర్స్ చాలా ఇంపార్టెంట్. అందుకే ఇప్పటికీ మోస్ట్ హైరింగ్ జరుగుతుంది ఈ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లోనే. లెర్నింగ్ అనేది ఈజీగానే ఉంటుంది, కానీ ఇండస్ట్రీ రెడీ అవ్వాలంటే మాత్రం ప్రాజెక్ట్స్ ని బిల్డ్ చేయాలి. కాంపిటీషన్ చాలా ఎక్కువ. కానీ రిమెంబర్ వన్ థింగ్, క్రౌడ్ ఎక్కువ అంటే ఆపర్చునిటీస్ లేవని కాదు. ఆపర్చునిటీస్ కూడా దానికి తగ్గట్టే ఉంటాయి. ట్యుటోరియల్స్ మాత్రమే చూడకుండా రియల్ ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తే మీరు ఈజీగా మంచి ప్యాకేజ్ తెచ్చుకోవచ్చు. ఓవరాల్ గా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ కెరియర్స్ ఫర్ ది ఫ్రెషర్స్. ఎస్పెషల్లీ ఫుల్ స్టాక్ డెవలప్మెంట్ ఇప్పుడు చాలా డిమాండ్ లో ఉంది. కంపెనీస్ ఫ్రంట్ ఎండ్ అండ్ బ్యాక్ ఎండ్ రెండు హ్యాండిల్ చేసే క్యాండిడేట్స్ ని ప్రిఫర్ చేస్తున్నాయి. ఇది ఒక మోస్ట్ అండర్ రేటెడ్ కెరియర్, QA ఆటోమేటెడ్ టెస్టింగ్. చాలా మంది స్టూడెంట్స్ దీన్ని ఇగ్నోర్ చేస్తారు, కానీ జాబ్ ఓపెనింగ్స్ బాగానే ఉంటాయి. మీకు సెలీనియం, API టెస్టింగ్, జావా లేదా పైథాన్ బేసిక్స్ వచ్చి ఉంటే మీరు ఈ ఎంట్రీ లెవెల్ జాబ్ కి రెడీ. హార్డ్ కోర్ DSA కూడా అవసరం లేదు. కాంపిటీషన్ కొంచెం మోడరేట్ గా ఉంటుంది. శాలరీ ప్యాకేజ్ కూడా ఫ్రెషర్ కి 3 to 5 LPA మధ్యలో ఉంటుంది. మీరు త్వరగా జాబ్ కొట్టాలంటే QA ఆటోమేషన్ టెస్టింగ్ అనేది బెస్ట్ ఎంట్రీ లెవెల్ జాబ్. AI ML ఇంజనీరింగ్. జనరేటివ్ AI వచ్చిన తర్వాత ఈ ఫీల్డ్ క్రేజ్ స్కై రాకెట్ అయిపోయింది. శాలరీ కూడా వేరే లెవెల్ ఉంటుంది. 8 నుంచి 12 LPA ప్యాకేజెస్ చాలా కామన్ ఇందులో. మళ్ళీ ఇక్కడ బిగ్గెస్ట్ ప్రాబ్లం వచ్చేసి లెర్నింగ్ కర్వ్. డేటా సైన్స్ లాగా దీనికి కూడా లెర్నింగ్ కర్వ్ స్టీప్ గా ఉంటుంది. ప్రాంప్ట్ ఇంజనీరింగ్ మాత్రమే సరిపోదు. లీనియర్ ఆల్జిబ్రా, క్యాలిక్యులస్, ప్రాబబిలిటీ, న్యూరల్ నెట్వర్క్ ఇవన్నీ స్ట్రాంగ్ గా ఉండాలి. అంటే ఇది బిగినర్ ఫ్రెండ్లీ ఫీల్డ్ కాదు. కాంపిటీషన్ కూడా ఎక్స్ట్రీమ్ లోనే ఉంటుంది. కంపెనీస్ కూడా మోస్ట్లీ రీసెర్చ్ బ్యాక్గ్రౌండ్ లేదా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని ప్రిఫర్ చేస్తాయి. బెస్ట్ పాత్ వచ్చేసి ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ గా ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి తర్వాత AI ML లో ట్రాన్సిషన్ అవ్వడం. సైబర్ సెక్యూరిటీ. AI యూజ్ ఎంత పెరుగుతుందో సైబర్ అటాక్స్ కూడా అదే లెవెల్లో పెరుగుతాయి. కాబట్టి దీన్ని ఫ్యూచర్ ప్రూఫ్ కెరీర్ అనడంలో డౌటే లేదు. కానీ ఫ్రెషర్ ఎంట్రీ ఈజీ కాదు. కంపెనీస్ సెక్యూరిటీ రెస్పాన్సిబిలిటీ ఫ్రెషర్స్ కి వెంటనే ఇవ్వవు. మీకు నెట్వర్కింగ్, సెక్యూరిటీ ప్రోటోకాల్స్ బాగా వచ్చి ఉండాలి.
సర్టిఫికేషన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఇందులో. CompTIA సెక్యూరిటీ ప్లస్, CEH, ట్రై హ్యాక్ మీ, హ్యాక్ ది బాక్స్, ఇవన్నీ ప్రాక్టీస్ చేస్తే ఛాన్సెస్ అయితే ఇంప్రూవ్ అవుతాయి. చాలా మంది ఫస్ట్ IT సపోర్ట్ లేదా నెట్వర్క్ అడ్మిన్ గా స్టార్ట్ అయ్యి తర్వాత సైబర్ సెక్యూరిటీలోకి స్విచ్ అవుతారు. ఫైనల్లీ డివాప్స్ ఇంజనీరింగ్. ఇది చాలా హై పేయింగ్ ఫీల్డ్, కానీ ఫ్రెషర్స్ కోసం కాదు. లెర్నింగ్ కూడా చాలా టఫ్ గా ఉంటుంది. లైనెక్స్, డాకర్, కుబర్నెట్స్, CI/CD, క్లౌడ్, ఇవన్నీ డీప్ గా రావాలి. మనం అంత కష్టపడినా ఫ్రెషర్ ఓపెనింగ్స్ చాలా తక్కువ. అందుకే మీరు బిగినర్ గా డైరెక్ట్ గా డివాప్స్ కోసం ట్రై చేయడం అనేది టైం వేస్ట్ అనే చెప్తాను. ముందు సాఫ్ట్వేర్ డెవలపర్ లేదా క్లౌడ్ సపోర్ట్ గా స్టార్ట్ అవ్వండి. ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత అప్పుడు మీరు కావాలనుకుంటే డివాప్స్ కి షిఫ్ట్ అవ్వండి. సో ఓవరాల్ గా ఇప్పుడు ఈ డిస్కస్ చేసిన కెరీర్స్ ని 3 జోన్స్ లో డివైడ్ చేస్తే, గ్రీన్ జోన్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలపర్, డేటా అనలిస్ట్ అండ్ QA ఆటోమేషన్. ఎల్లో జోన్ వచ్చేసి క్లౌడ్ ఇంజనీర్, సైబర్ సెక్యూరిటీ, AI/ML అండ్ డేటా సైన్స్. రెడ్ జోన్ వచ్చేసి డివాప్స్. ఇప్పుడు నేను ఫ్రెషర్ని అయితే ఏ కెరీర్ చూస్ చేసుకునేవాడిని? నా ఆన్సర్ వచ్చేసి సాఫ్ట్వేర్ డెవలప్మెంట్. ఎందుకంటే ఫస్ట్ జాబ్ టెక్ ఇండస్ట్రీలో ఎంట్రీ టికెట్ లాంటిది. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ ట్యాగ్ వచ్చిందంటే తర్వాత ఆపర్చునిటీస్ ఆటోమేటిక్ గా ఓపెన్ అవుతాయి. రిమెంబర్ దిస్, కెరీర్ అనేది రేస్ కాదు, ఇది ఒక నిచ్చెన లాంటిది. ముందు ఒక స్టెప్ మీద నిలబడాలి, తర్వాత మెల్లమెల్లగా పైకి ఎక్కేయాలి. ఫస్ట్ జాబ్ ఎప్పుడు హార్డ్ గానే ఉంటుంది, కానీ ఒక్కసారి ఎంట్రీ దొరికిందంటే గేమ్ పూర్తిగా మారిపోతుంది. సో గైస్, ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ అనుకుంటే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతకీ మీరు ఏ కెరీర్ పాత్ చూస్ చేసుకున్నారో ఒక కామెంట్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో.